ఎక్కడో మన కోసం 7 మంది దళిత యువకులు 7 మంది 8 మంది దళిత వాళ్ళు సెకండ్ ఇయర్ ఇది కూడా మన ఇంజనీరింగ్ విద్యార్థి వెళ్ళి ఆ రోజు కూర్చోబెట్టి మన కోసం దిష్టిబొమ్మ తగలు పెడుతుంటే వాళ్ళు అడ్డుపడ్డారని చెప్పి వాళ్ళ మీద క్రిమినల్ కేసులు పెట్టేశారు. నేను అలాంటి పరిస్థితుల్లో నేను వెళ్ళలేనప్పుడు మన నాయకులు మీరు వెళ్ళాలి. మీరు ఎందుకంటే నేను ఆ రోజున శ్రీకాళహస్తికి వచ్చిన వాడిని నేను కుప్పం రావడానికి ఇబ్బంది ఏం లేదు. కాదు నేను ఆ రోజు నేను ఢిల్లీకి వెళ్ళాల్సిన పరిస్థితి నాది. సత్యవేడు అప్పుడు స్థానిక నాయకులు మీరు వెళ్తేనే కదా బాధ్యత బాగుంటుంది. అది నేను చెప్పేది కాదు. నేను అంటే లీడర్షిప్ ఈజ్ అబౌట్ టేకింగ్ అకౌంటబిలిటీ. మనం అది మందే అని అనుకోవాలి. ఎక్కడో మారుమూల మనకు సంబంధం లేదు అనుకోదు. మీరు వెళ్ళండి, బయటికి వెళ్ళండి. ఏదో మన కొట్టే స్థాయికి జరిగితే నేను ఎందుకు వెళ్ళాలి? మీరు స్థానికంగా ఉన్న లీడర్షిప్ వెళ్ళొచ్చు నేను ఎందుకు అనుకోలేదు అంటే సెట్ ఐ వాంట్ ఎంపవర్ ద మెసేజ్. నేను ఉన్నాను నీకు. అలాగే నేను లేని పరిస్థితుల్లో మీరు వెళ్తేనే కదా, లీడర్షిప్ వెళ్తేనే కదా అక్కడ మీరు కూడా బాధ్యతలు తప్పించుకుంటే అట్లా అలిసిపోవటం అనేది ఉండదు. మిమ్మల్ని లాఠీలు పెట్టి కొట్టించుకోమని చెప్పట్లా, జేబు నుంచి లక్షల డబ్బులు ఖర్చు పెట్టమని చెప్పట్లా. ఒక ఓదార్పు మాట చెప్పడానికి కూడా మనం సంశయిస్తే లేదంటే మనం ఆలోచిస్తే ఇంకా నాయకత్వం మీరు లీడర్స్ ఎలా అవుతారు? అందుకని దయచేసి కొంచెం ఈవెన్ ఎక్కడో కావల్లో ఎక్కడో ఒక బీజేపీ నాయకుడిని ఒక పోలీసు బూట్లతో మెడ కింద నలిపేస్తుంటే నేను రియాక్ట్ అయ్యానే. అలాంటిది మన నాయకులకి మన యువతకి